హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు విషయం ఏమిటి అని అంటే, వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడైనా బయటికి వెళ్తారు కదా, వాళ్ళకు ఫ్రీ టైం దొరికినప్పుడు. సో అలాగే నేను కూడా మా హస్బెండ్ తోటి బయటికి వెళ్ళినప్పుడు వివిధ రకాల వ్యక్తులు వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు. దాని గురించి నేను చెప్పదలుచుకున్నా. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లేదు. అయితే నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉంటా అని చెప్పేసి మా వారు ఏం చేస్తారు అని అంటే, పని ఇంట్లో ఇద్దరమే కాబట్టి తొందరనే అయిపోతుంది. కాలేదనుకోండి, మార్నింగ్ టిఫిన్ చేసేసి ఆయనతో పాటు నేను వెళ్ళిపోతాను, మా హస్బెండ్తో పాటు నేను బయటికి. ఆయన డ్యూటీ చేసే టైంలో కూడా నేను ఆయనతో పాటే ఉంటా. సో ఆయనతో పాటు నేను ఎక్కడెక్కడికి వెళ్ళినా కూడా వివిధ రకాల వ్యక్తులు వివిధ రకాలుగా కామెంట్ చేయడం జరుగుతుంది. అది మనసుకి చాలా బాధాకరంగా ఉన్నది. అది నేను ఎంత లేదనుకున్నా కూడా అది నేను టేక్ ఇట్ ఈజీగా తీసుకోలేకపోతున్నా. అరే, నేను ఎవరితో వచ్చినట్టు అట్లా మొహాలు అట్లా పెట్టేసుకొని ఏదో ఒక రకంగా చూడడము, పక్క వాళ్ళకి చెప్పి అవహేళన చేయడము, నవ్వడము అట్లా చేస్తున్నారు. ఇంతవరకు నేను అట్లా చూడలేదు ఎక్కడ. ఎవరినైనా కొట్టి చంపుతారు ఆయుధాలతోటి, చేతులతోటి కొట్టి చంపుతారు, చేతులతోటి, నోటితోటి తిట్టి చంపుతారు. మనసులో ఫస్ట్ నెగిటివ్ ఫీలింగ్ పెట్టుకొని ఒక అనుమానాన్ని క్రియేట్ చేసుకొని ఎదుటి వ్యక్తులను చూసినప్పుడు ముచ్చట నెగిటివ్గానే ఎందుకు ఆలోచించాలి? పాజిటివ్గా ఆలోచించవచ్చు కదా. వాళ్ళు వాళ్ళ వాళ్ళే అయ్యి ఉంటారు, లేకపోతే డైలీ ఎందుకు వస్తారు అని. అంటే మీ కళ్ళ ముందు డ్యూటీలో ఉండకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాయ్ అనుకోండి, డ్యూటీలో ఉండకున్నా కూడా ఆయన ఏ అమ్మాయిని వేసుకొచ్చినా, భార్యని వేసుకొచ్చినా, ఇంకెవరిని వేసుకొచ్చినా కూడా వాళ్ళు ఓకే, మంచి వాళ్ళే. అదర్వైజ్ డ్యూటీలో ఉన్నప్పుడు ఆయనే భార్యను తీసుకొచ్చిన, వెనకాల టైంపాస్కి చెల్లని తీసుకొచ్చిన, ఓ చిన్నమ్మ బిడ్డ వెనకాల వచ్చిన, లేకపోతే బిడ్డ వెనకాల వచ్చినా కూడా వీళ్ళు ఎందుకు అట్లా వరుసలు ఏదన్నా అనుకొని అట్లా నవ్వుకుంటారా ఏంది? నాకు అర్థం కాదు. మస్తు ఘోరంగా బాధ అనిపిస్తుంది. మస్తు సార్లు నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి వాళ్ళని చూస్తే. అయితే నేను అనగల ముచ్చట ఏంది అని అంటే, ఇతరులను చంపడానికి ఆయుధాలను ఉపయోగిస్తారు. కొందరు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారు, అంటే చేతులతోటి కొట్టడం, నోటితోటి తిట్టడం, అనుమానంతో మనుషులను ఎంత నరకయాతన చేస్తారంటే, 1 సంవత్సరం నుంచి మా ఆయనతో తిరుగుతున్నా నేను. 1 ఇయర్, ఇట్ ఈస్ నాట్ ఎ జోక్ అండి, నిజం చెప్తున్నా. సంవత్సరం నుంచి మా హస్బెండ్ తోటి నేను వెనకాల బైక్ పైన కూర్చుంటున్నా. ఇంట్లో ఒక్కదాన్ని ఉండలేక, ఇక్కడ రిలేటివ్స్ లేరు, ఉన్నా రారు, వాళ్ళకంటూ ఒక లెవెల్ ఉండాలి. నేను వెళ్ళట్లేదు. సో మనకి వాల్యూ లేనప్పుడు, మనమంటే పట్టించుకున్నప్పుడు వాళ్ళ ఇళ్ళకి ఎందుకు పోవాలనే ఉద్దేశంతో నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉంటున్నా అని మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఆయన తీసుకొని వెళ్తారు. వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళకి ఎందుకు బాధ అంతా? వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎవరన్నా తీసుకొచ్చాడా మా ఆయన? ఇక మా హస్బెండ్ అంటారు, ఆయన పని అయినా చూసుకుంటా ఉంటే, నేను వీళ్ళ మామూలుగా జనరల్గా ఇట్లా చుట్టూ చూస్తూ ఉంటాం కదా, దిగిన దగ్గర, బైక్ దిగిన దగ్గర, ఆయన దిగిన దగ్గర నేను దిగుతాను, బైక్ కంపల్సరీ. ఆయన ఎక్కిన దగ్గర నేను ఎక్కుతా, ఎందుకంటే స్టాప్ చేస్తాడు కాబట్టి. ఆయన పని అయినా చూసుకున్నప్పుడు నేను జనరల్గా అటు ఇటు ఇట్లా చూస్తా కదా, ఇంకా నన్ను చూసి ఇంకా ఒకటే గుసగుసలు, ఒకటే కామెంట్స్, ఒకటే ఇది. మరి మీరు చూసిందంతా కరెక్టేనా? మీరు ఏ యాంగిల్లో చూసిళ్ళు? పెట్టుకుంటలోళ్ళా? ఇక నేను అంటాను మా ఆయనతోటి, ఓ మైకు కొంటా, మైకు కొని సప్పుడేక
నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి వెళ్తున్నాము ఈ బైక్ మీద, మిస్అండర్స్టాండ్ చేసుకోకండి, నేను ఈయనకు భార్యనే అని చెప్పుకుంటా ఒకసారి రికార్డ్ చేసి సపరేట్ ఊరికి అదే ప్లే చేస్తా అని అన్నా. మా ఆయన నవ్విండు. అందరికీ అట్లా చెప్పాల్సిన అవసరం లేదు శారద. ఎందుకు అవసరం అంటే వాళ్ళు చూపులు అంతే ఎట్లనో ఉన్నాయి సూరి, వాళ్ళు అంతే ఎట్లనో బిహేవ్ చేస్తున్నారు. అసలు నాకు వాళ్ళని వెళ్ళి అడగాలనిపిస్తుంది, ఇట్లా ఏంటి ఎందుకు నవ్విండ్లు ఏంది ఐదు అని చెప్పేసి అని అన్నానంటే అన్నీ పట్టించుకోకు అని అంటే కరెక్టే. కానీ ఎంత ఇట్లా దులిపేసుకున్నా కూడా అట్లా చుట్టూ మనుషులు ఉన్నప్పుడు ఎంత ఇబ్బంది అనిపిస్తుంది. చాలా విషయాలు జరిగినాయి నాకు 1 ఇయర్లో. ఐ మీన్ లొకేషన్కి వెళ్ళినప్పుడు అండ్ ఇంకా స్టార్టింగ్ లొకేషన్ అప్పుడు కానీ ఎండింగ్ లొకేషన్ అప్పుడు కానీ, మొన్న ఆనంద్ బాగ్లో ఇక్కడ ఒక ఆమె అదే చికెన్ షవర్మా తీసుకుంటుంది, అక్కడ ఆగాను నేను. మా హస్బెండ్ ఇక్కడ ఆపుతా ఆగు శారద కొంచెం చూద్దాము కాసేపు ట్రై చేద్దామని అంటే సరే అని నేను పక్కన నించున్నా. డస్ట్ ఎలర్జీ ఉంటుంది ఎవరికైనా, సిటీలో మీకు తెలియని విషయం కాదు, చాలా ఉంటుంది డస్ట్. ఎవరికైనా అన్హెల్దీ డస్ట్. స్కార్ఫ్ కట్టుకుంటారు జనరల్గా, నేను ఎప్పుడు స్కార్ఫ్ కట్టుకునే ఉంటా. సో మా హస్బెండ్ అక్కడ కూర్చున్నారు బైక్ మీద, నేను నించున్నా బైక్ దిగి. ఒక అమ్మాయి చూసింది షవర్మా తీసుకునేట ఆమె, చూసి ఒకసారి చూడు ఆమె ఇట్లా ఆ అబ్బాయితో ఒక అమ్మాయి వచ్చింది చూడు ఒకసారి చూడు అని మెల్లగా ఆమె నేను ఆమె సైడే చూస్తున్నా. ఆ పక్కకున్న ఆయనకు చెప్పింది. చెప్పిన తర్వాత ఆ పక్కకున్న ఆయన ఏం చేసిండో తెలుసా, కాసేపటికి ఇట్లా 1 నిమిషానికి మెల్లగా ఇట్లా పక్కకు చూసి మళ్ళీ ఆయన కాళ్ళకు ఆయన చూసుకొని మెల్లగా మళ్ళీ ఇట్లా మూతి తిప్పి ఇట్లా మెల్లగా మళ్ళీ నాకు వెళ్ళి చూస్తాడు. ఇక మళ్ళీ ఇద్దరు ఒకటే లుక్కు, ఎవరిమే ఈయనతోటి వచ్చింది ఎవరిమే. నాకైతే ఏం కోపం వచ్చింది తెలుసా. మీ ఇంట్లో వాళ్ళని ఏమన్నా లేపుకొచ్చాడు మా ఆయన? మీకు ఫస్ట్ నెగిటివ్ ఫీలింగేనా, నెగిటివ్గా ఆలోచించడమేనా, పాజిటివ్గా ఆలోచించే అసలు అది లేనే లేదా అసలు? ఆల్రెడీ ఒకసారి చెప్పినా నేను, ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే దాదాపు సాధ్యమైనంత వరకు ప్లీజ్, నేను ఇంతవరకు అయితే నేను ఎప్పుడు అనలేదు. చూడండి ఈ వీడియో కంపల్సరీ చూడండి, మీరు చూడాలి. చాలామంది వస్తున్నారు వాళ్ళ హస్బెండ్స్ తోటి, మీకు తెలియదా అసలు? మీకు ఎవరు కనిపించట్లేదా? మాకు కనిపిస్తున్నారు కదా, ఎందుకంటే మేము అదే వర్క్ చేస్తున్నాం కాబట్టి. చాలామంది అబ్బాయిల వెంట అమ్మాయిలు వస్తున్నారు. వాళ్ళు మిస్సెస్ అయ్యి ఉండొచ్చు, చెల్లి అయి ఉండొచ్చు, అక్క అయి ఉండొచ్చు, పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి అయి ఉండొచ్చు. మీకేంటి ప్రాబ్లం? వాళ్ళు ఎవరు మీకు కనిపించట్లేదా? అంత పర్టికులర్గా అంత అదే సీరియస్గా డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఎదుటి వాళ్ళు ఎంత బాధపడతారన్నది ఇది లేదా అసలు? మళ్ళీ మొన్న ఒక చోటికి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ అదే తను వర్క్ మీద వెళ్ళారు, 1st ఫ్లోర్లో ఏమో ఉండే. సో వెళ్ళిన తర్వాత ఒక అతను ఇంట్లో ఉండి నన్నే ఇట్లా చూస్తూనే ఉన్నాడు. నేను నార్మల్గా ఇట్లా చూస్తూనే ఉన్నా. మళ్ళీ చూస్తున్నాడు, మళ్ళీ చూసినాను నేను ఇట్లా. నాకు కోపం వచ్చి పండుకున్న ఆయన లేచి వచ్చి నేను చూడంగానే కథ మామూలుగా ఇట్లా డోర్ ఇట్లా వేసేసిండు. అంటే వాళ్ళ ఇల్లు ఒక 8 అడుగుల దూరంలో ఉంది. మా హస్బెండ్ బైక్ అక్కడ ఆపిండు అన్నట్టు వాళ్ళ ఇంటి ముందట. మా హస్బెండ్ వెళ్ళింది 1st ఫ్లోర్కి. నాకు ఎంత బాధేసిందంటే ఇంకా చుట్టుపక్కల ఉన్నోళ్ళు అమ్మలెక్కల ముచ్చట్లుగా వాళ్ళు చేయబెట్టి ఎవరు వచ్చిళ్ళు ఎవరిల్లు ఇట్లా అనుకుంటా. నాకైతే ఏం మండిందంటే అసలు నిజంగా వీళ్ళని ఏంది సూరి అడే పట్టించుకోకు అని చెప్పేసి ఈయనే. నేను అన్నా ఇంకా నేను రాను సూరి నీతోటి అని అంటే, వాళ్ళ గురించి నువ్వెందుకు రావు శారద, నాకు అర్థం కాదు. నువ్వు ఇంట్లో ఒకదాన్ని ఉంటావనే కదా నేను తీసుకొస్తానా, నీకు అసలు హెల్త్ బాగాలేదు, నువ్వు మంచిగా ఉండట్లేదు అని చెప్పేసే కదా ఏదో అట్టికట్లా కాసేపు సరదాగా అంటే. నా కాళ్ళు కూడా నొత్తున్నాయి, కూర్చొని నా కాళ్ళు అన్నీ పోతున్నాయి తెలుసా. ఒక్కొక్కసారి 14 గంటలు 15 గంటలు 16 గంటలు కూర్చున్న మా ఆయనతోటి. 1 ఇయర్ అండి, 1 ఇయర్ నుంచి పోతున్నా తెలుసా నేను. అక్కడొక్కసారి లేడీ చాలామంది. మొన్న రీసెంట్గా నిన్ననే అనుకుంటా ఇక్కడ అల్వాల్ అక్కడ కరీంనగర్ కట్ అయ్యే కాడ మళ్ళీ వెంటనే లెఫ్ట్ కట్ అయ్యి మళ్ళీ స్ట్రైట్గా పోతుంది. అక్కడ ప్రింటింగ్ ప్రెస్ దాని పక్కన. సో ప్రింటింగ్ ప్రెస్ కాడ ఇచ్చేసినాము మేము. ఇచ్చేసి కథం వస్తూ ఉంటే ఆమె వాళ్ళ హస్బెండ్ తోటి ఉన్నది. అది డోర్ తీసి వెనుక తిరుక్కుంటా ముందుకు తిరుక్కుంటా ఇట్లనే చూస్తుంది. మా ఆయన అంటాడు ఏం కనబడుతుందట దానికి అంటాడు. ఏమైంది సూర్య అని అంటే, అది ఇట్లనే చూస్తుంది శారదాని అంటే, నేను చెప్పలేదు ఇదే కాతున్నది వీళ్ళకి ఏంటి రోగాలు సూర్య అని అంటే, ఎట్లాటోళ్ళకి అట్లాంటి ఆలోచనలు శారదాన్ని వదిలేసేయని అన్నాడు. ఎక్కడికన్నా పోయిన కాడ ఏదన్నా ఇచ్చే కాడైనా తీసుకునే కాడైనా కూడా బాల్కనీలల్లో ఎవరెవరితోటో ఫోన్లు మాట్లాడతారు. మరి లేడీస్ జెంట్స్ మరి వాళ్ళందరూ ఎవరితోటి ఫోన్లు మాట్లాడతారు?
ఫోన్లు మాట్లాడుకుంటా తొంగి తొంగి చూసుడు, తొంగి తొంగి ఈమెవరు డైరెక్ట్ అడగచ్చు కదా. మొన్న వ్యాలంటైన్స్ డేకి డ్యూటీ అయిపోయింది, మా ఆయన డ్యూటీ అయిపోయిన తర్వాత నన్ను ఎక్కడన్నా తీసుకుపోవా, ఎక్కడికి తీసుకుపోవు నువ్వు, నిజంగా పెళ్ళైన కాడ నుంచి ఎక్కడికైనా తీసుకుపోయినావా అని చెప్పేసి అంటే 11:30కు ట్యాంక్ బండికి తీసుకుపోయిండు. ట్యాంక్ బండికి తీసుకుపోతే అప్పటికే పోలీసు వాళ్ళు అందరిని ఎల్లగొడతాలి కదా అని చెప్పేసి ఇక పోదామా సూరి అని అంటే ఇక పోదాం పషాడదా అన్నాడు. అక్కడ అట్టిగానే కూర్చున్నాం, అక్కడ ఏది ఛత్రపతి శివాజీ దగ్గరనే ఏమో కూర్చున్నాము. ఏదో అదురుకుంటా పోతున్నాడు వాడు. ఈయన ఇన్నాడు, ఈయన వాడిని తన్న ఉండబట్టి అని అన్నాడు. ఏమైంది అంటే వాడొకడు ఇష్టం ఉన్నట్టు ఏదో అదురుకుంటా పోతాడు షడదా అంటే, అరే ఇక్కడ ఉన్నప్పుడు చెప్తే అయిపోవు కదా అని నేను అన్నా. సో వీటన్నిటికీ చలించాల్సిన అవసరం లేదు, కానీ ఎందుకు అట్లా అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షూస్ వేసుకుని వెళ్ళినా, షూస్ వేసుకుంటేనేమో అసలు ఈమె కాళ్ళకి మెట్టలు ఉన్నాయా అని చూస్తారు. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ షూస్ వేసుకోకుండా పోతున్నా ఒక్కొక్కసారి వీళ్ళ బాధకి. షూస్ వేసుకోకుండా పోతే కుక్కలు గరిసినాయి అనుకో, కింద కాళ్ళని పడితే అప్పుడు నా పరిస్థితి ఏంది? ఆల్రెడీ చిన్నప్పుడు ఒకసారి గరిచింది కుక్క, అప్పటి నుంచి నాకు భయమే కుక్క గరసడు అంటే. ఆ ట్యాంక్ బండి దగ్గర ఏదో అదిరిండట. మేమిద్దరం లవర్స్ లాగా ఉన్నామా, కనిపిస్తలే మొహాలు ముదిరిపోయి. అరే నువ్వు నాకు చెప్తే అయిపోవు కదా సూరి, మంచిగా బూటు తీస్తున్నావు అని నేనన్నా. ఏంది శారదా అట్లా బూటు తీసి కాళ్ళకు మట్టలు నేను చూపెడతాను కదా, మరి నేను పెళ్ళైందిరా తమ్ముడా, ఏందిరా నువ్వు, ఈయన నాకు లవరా ఇదని నేను అందను కదా అని నేనన్నా. అన్నాక నవ్విండు, సప్పుడే కూకున్నాడు. దాదాపు నేను లైట్ తీసుకోవడానికి ట్రై చేస్తా అండి. మస్తు సార్లా జెంట్స్ లేడీస్ అబ్బబ్బా ఎంత గలీజ్గా ఉన్నారంటే, మీకు హోటళ్ళల్లో కుళ్ళిపోయిన ఫుడ్, ఎట్లాంటి ఫుడ్ మీకు ప్రిఫర్ చేస్తున్నారు తెలుసా? మీరు అసలు నిజంగా మీరు చూడట్లేదు, మేము చూస్తున్నాము. అలాంటి ఫుడ్ను పెట్టుకొని లొట్టలు వేసుకుంటా, డబ్బులు బాగా కట్టుకొని తినుకుంటా, రోగాలు తెచ్చుకుంటా, మంది మీద ఇతరుల మీద ఎప్పుడు ఏదో ఒకటి కామెంట్స్, అదేదో పనికొచ్చే కామెంట్స్ చేస్తే ఏమవుతుంది? మంచిగా సోషల్ మీడియాలో మంచి పనులు చేసేటోళ్ళు ఉంటారు, వాళ్ళకి మంచిగా ఎక్కువ మంచి పనులు చేసేటట్టు వాళ్ళకి మనం మంచి కామెంట్స్ పెట్టండి. ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టే బదులు. ఇప్పటికే నేను ఏడ్చి సగం చచ్చిన. అప్పటికిప్పటికీ మా అవతారాలు చాలా చేంజ్ అయిపోయినాయి మాకున్న పరిస్థితులకి. ఏదో ఉప్పోసకి మా ఆయనతోటి పోతే కూడా పోవద్దా? ఎప్పుడైనా ఎవరైనా స్కార్ఫ్ కట్టుకుంటారు. స్కార్ఫ్ కట్టుకున్న వాళ్ళందరూ వాళ్ళు కాదు. ఇవాళ నేను చాలాసార్లు పోతలేను, నాకు ఎంత కాళ్ళు వచ్చిందో నేను పోతున్నా. ఎందుకంటే ఈ చుట్టుపక్కల పరిస్థితులు బాగాలేవు. ఈమొకటి నా పానానికి తలగబడ్డది. ఎప్పుడు చూడు 7 నుంచి 8 గంటలు ఒకటే సోది నాతోటి. ఆ బాధ భరించలేక మొత్తం ఎన్ని విషయాలు ఉన్నాయి తెలుసా? అసలు నేను ఎంత చిన్నప్పటి నుంచి నేను ఎంత అనుభవిస్తున్నానో, నేను పుట్టిన దగ్గర నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను చెప్తున్నా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను కష్టాలే పడ్డాను వల్ల, సుఖపడ్డది చాలా తక్కువ. నేను సుఖపడలేదు ఇంతవరకు. నేను ఇంతవరకు సుఖపడ్డది లేదు చరిత్రలో. నేను ఉన్నంతలే నేను ఎప్పుడు హ్యాపీగా ఉండాలని అనుకుంటాను. నేను ఎప్పుడు ఎవరికి మోసం చేసే ఉద్దేశం నాకు కానీ నా భర్తకు కానీ ఎప్పుడూ లేదు. ఎప్పుడు ఎవరిని కించపరచలేదు. నేను నా భర్త ఎవరిని అవహేళన చేయలేదు. ఉన్నంతలో ఉంటాను. మా బతుకులు కూడా మమ్మల్ని బతకనియ్యారా? నేను వీడియోలు కూడా నేను సఫిషియెంట్గా చెయ్యట్లేదు. నేను ఏదో అట్టిగా నార్మల్గా ఏదో నా తృప్తికి అట్టిగా చేస్తాను. అంతకుముందు చేసినట్టు నేను చేస్తున్నాను వీడియోస్. ఒకసారి చూసుకోండి, నాది పాపులర్ అయిన వీడియోస్ చూసుకోండి. వేరే వాళ్ళే తీసుకొని అయినా నేను ఎంత మంచిగా చేసినో. నేను నాకు ఎన్ని వ్యూస్ వచ్చేటి ఒకసారి చూడండి, షార్ట్స్ ఒకసారి మీరు. ఆ వీడియోస్ కూడా నేను ఇప్పుడు సరదా కట్టిగా చేస్తాను. అది వట్టిగా వాటి మీద అంత ఫోకస్ పెట్టి కూడా నేను చేయట్లేదు. నేను అదేదో ఉప్పోసకే చేసుకుంటాను. నేను ప్రొఫెషనల్గా కూడా కాదు. మస్తు మంది ఎన్నో బాధలుండి బయటికి చెప్పరు. చెప్తే ఏమొస్తుంది? ఇంకింత 4 మాటలు ఎక్కువనే అంటారు. ఏదో ఒకటి చేసుకుంటారు, సరదాకి ఏదో ఒకటి చేసుకుంటారు, బయటికి పోతారు. ఒక పెళ్ళైన మొగైనే, ఒక పెళ్ళైన ఆడామె
ఇద్దరు కలిసి అట్టిగా బయట తిరిగితే ఏం కాదు. ఆల్రెడీ కాళ్ళకి మట్టలు ఉన్నాయి కదా, పెళ్ళయింది వీళ్ళిద్దరు జోడీ ఉన్నట్టున్నారు అని అనుకుంటారులే. మరి వాళ్ళిద్దరు వేరే పర్సన్ అయి ఉండొచ్చు కదా. ఒక తాలుంటే మట్టలుంటే అయిపోయిందా? నిజం వాళ్ళని కల్తీ అనుకోవాలి, కల్తీ వాళ్ళని నిజం అనుకోండి. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు. చాలామంది ఉన్నారు ఇప్పుడు నేను చెప్పినట్టు. మేమే చూసినాం మస్తు సార్లు, తెలుసా వాళ్ళు కల్తీ అని. మనకెందుకు ఎవరికేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో. నేను మా ఆయన జీవితంలో చిన్న వయసులో చాలా దెబ్బలు తిన్నాం, మానసికంగా కానీ ఫైనాన్షియల్గా కానీ. నమ్మిన వాళ్ళు మోసం చేసుడు కానీ ఏదైనా, ఏదో ఉన్నామా అంటే ఉన్నాం. మమ్మల్ని ఎందుకు అట్లా చెప్తారు మీరు? సరే వదిలేసిన కానీ ప్లీజ్ ఈ వీడియో అయితే చూడండి కొంచెం. నేనైతే ఎప్పుడు స్కార్ఫ్ కట్టుకొనే ఉంటా. నా బండి నెంబర్ అయితే నేను చెప్పను కూడా. నేను ఎక్కడెక్కడ తిరిగినా కూడా చెప్తాను. నేను మా హస్బెండ్ తోటి గుండ్లపోచంపల్లి లాస్ట్ బిట్స్ పిల్లని నైట్ 11:30 12 o'clock కూడా పోయినా మా హస్బెండ్ తోటి. నేను చెప్తున్నా బిట్స్ పిల్లని గుండ్లపోచంపల్లి అంటే ఎండింగ్ షామీర్పేట, రాంపల్లి తర్వాత ఇంకేదో ఉంది అటు యోగాసనాల సైడ్ దాటిపోయిన తర్వాత ఇంకటు పేర్లు నాకు గుర్తు రావట్లేదు, చాలా దూరము. కీసరగుట్ట సైడు అటు సైడు, అండ్ బాలాజీ నగరు దాటినాక అటు బాలాజీ నగర్ సైడు సిఆర్పిఎఫ్, వంపుగూడ, ఈసీఎల్ వేసరం ఇదంతా కామన్. ఇది సిటీలో అవుట్స్కట్స్ అంటే ఇప్పుడు మన ప్యారడైజు అదంతా చాలా తిరిగిన. 1 year అండి, 1 year నుంచి నేను తిరుగుతున్నా. ఇన్ని తిరిగినా. ఒక అతను మాత్రం ఒకటి అడిగిండు, వెస్ట్ మారేడుపల్లిలో. నేను మా హస్బెండ్ వెనకాల కూర్చున్నా. ఏంటండి ర్యాపిడో కూడా చేస్తున్నారా అని అన్నారు. ఆయన అడిగిన క్వశ్చన్ ఎట్లుంది? సో ఆయన ఎట్లా అడగాలనుకున్నారో అట్లా అడిగిండు. ర్యాపిడో కూడా చేస్తున్నారా ఈ దీంతో పాటు అని చెప్పేసి అంటే, లేదండి మా మిస్సెస్ తను ఒక్కతే ఉంటుంది, ఇంట్లో పిల్లలు లేరు, సో అందుకనే నా వెంట తీసుకొచ్చిన, ఇంకా తనకు కూడా లోన్లీగా ఫీల్ అవుతుంది కదా అని చెప్పేసి అంటే, ఓకే గుడ్ నైస్ వెరీ నైస్ అని అన్నాడు. తనకి ఇచ్చేసింది, తను తీసేసుకున్నాడు, లోపలికి వెళ్ళిపోయాడు. తను ఆయన అడిగింది ఎట్లుంది? ప్లీజుల్లా ఎవరు అలా తప్పుగా అర్థం చేసుకోకండి. వాళ్ళు ఎవరైనా కానీ మీకు ఎందుకుల్లా. సరే మీకు ఏమైనా డౌట్ వచ్చిందనుకో, మీరు సప్పుడు కూకోండి. వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి ఎట్లా తెలుసా, మనసు ముక్కలై చెక్కలవుతుంది, మొత్తం ఘోరంగా అవుతుంది తెలుసా. ఎన్నిసార్లు ఆ చేదు అనుభవాల్ని నేను చవి చూసినో తెలుసా. మా బాధలే మాకు బొచ్చడు ఉన్నాయి. అండుకుంటానం తింటలేము, అండుకున్నప్పుడు ఆకలి అవుతుంది, ఒకరికి చెప్పుకుందామంటే ఎవరు లేరు. చెప్పినోళ్ళు మమ్మల్ని చూసి నవ్విండ్లు. జీవితాలతో ఆడుకోండి ఇదే. మాకే మమ్మల్ని పుట్టించిన దేవుడే మమ్మల్ని సరిగా చూస్తలేడు. మా తెలివి తక్కువతనమా లేకపోతే దేవుడేనా ఇట్లా చేసేది ఏంది అని. ఎట్లున్నోళ్ళం ఎట్లా అయిపోయినాం తెలుసా. సగంలో సగం అయినాం మేము. సగంలో సగము అని అంటే ఏదో లావు అని కాదు, మనుషులము బాగా మానసికంగా బాగా దెబ్బతిన్నామండి. ఫైనాన్షియల్గా ఎస్పెషల్లీ మానసికంగా. మీకు ఒక విషయం తెలుసా, లోన్లీగా ఉండడానికి ట్రై చేస్తున్నా నేను. ఎవరితోటి మాట్లాడితే ఏం మాటలు అంటారో అని చెప్పేసి ఆ మాటలను తట్టుకునే శక్తి లేక నేను నా ఫ్రెండ్స్ తోటి కూడా మాట్లాడతలేను. ఉన్నది 3 4
వాళ్ళతోటి కూడా మాట్లాడట్లేదు. ఫ్రెండ్స్ మాటల్ని కూడా వాళ్ళు ఏమన్నా అంటే అది నేను తట్టుకోలేకపోతున్నా. సో వాళ్ళని కూడా నేను పక్కకు పెట్టేసిన. సింగిల్గా ఉంటే ఒక మనిషి ఎట్లుంటాడు మీరు ఎప్పుడైనా ఉండి చూసిల్లా, బాధను అనుభవించిల్లా? సింగిల్గా అన్నీ పోగొట్టుకొని, పట్టిగా ఒంటరిగా కాదు, డబ్బుండి ధనముండి ఫ్రెండ్స్ ఉండి అమ్మ నాన్న ఉండి అది అక్క చెల్లెలుండి వైఫ్ ఉండి పిల్లలుండి అట్లా కాదు, ఒక రూమ్లో సింగిల్గా కూర్చొని కాదు, అన్నీ పోగొట్టుకొని ఒంటరిగా ఉండి చూడండి. అప్పుడు తెలుస్తుంది బాధ అనేది ఎట్లుంటుందో. ఎవరి దగ్గరికి రారు, అసలు మందలించరు, ఉన్న రిలేషన్షిప్ని కట్ చేస్తారు. ఏం పెట్టవలసి వస్తుందా, ఏం ఇవ్వాల్సి వస్తుందా, ఏం అడుగుతారా? అది ఎంత దారుణంగా ఉంటుందో మేము అనుభవిస్తాను. ఇంకా నా దగ్గర నుంచి చెప్పే విషయాలు చాలా ఉన్నాయి, చాలా జెన్యూన్. నేను అనుభవించినవి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఎన్ని కష్టాలు పడ్డానో నాకే తెలుసు. పెళ్ళైనాక అత్తతోటి, తోటి కోడలు వచ్చినాక లేనిపోని మాటలు వాళ్ళతోటి. మా హస్బెండ్ కరెక్ట్గా ఉంటే మా హస్బెండ్ నాకు దేనికైనా సపోర్ట్ చేసేది. ఆయన కరెక్ట్గా లేడు కాబట్టి, స్ట్రాంగ్గా లేడు కాబట్టి, అయిన తర్వాత పుట్టిన వాళ్ళు కానీ, నా తర్వాత వచ్చిన వాళ్ళు కానీ, మా అత్తయ్య కానీ నన్నే అనేది. మా హస్బెండ్ స్ట్రాంగ్గా లేక వాళ్ళ రిలేటివ్స్ కూడా నన్ను అనేది. అయినా నేను మస్తు సార్లు ఒక్కదాన్ని ఫైట్ చేసి సాడదా అమ్మో పెద్ద అదిరిపోతు, పెద్ద వేస్ట్, పెద్ద ఇది 5 అని చెప్పేసి ముద్రేసేసిళ్ళు, సపరేట్గా పక్కకు దొబ్బిళ్ళు. సో అది వదిలేసాయి. నేను చెప్పింది ఏంటంటే, చిన్నప్పుడు కష్టాలే, పెళ్ళైనాక కష్టాలే. మా హస్బెండ్ అద్దంటే వినకుండా ఓ వరస్ట్గా తోటి మంచితనం అని చెప్పేసి వాడితోటి పార్ట్నర్షిప్లా పోయి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి మొత్తం దివాలా తీసిన తర్వాత ఉన్నాయి లేని అన్నీ అక్కడిక్కడ తెచ్చి పెట్టి పైసలన్నీ అయిపోయిన తర్వాత అప్పటికి కూడా నేను అనంగా బయటికి వచ్చిండు. ఇప్పుడు నేను అనుభవిస్తున్నది ఎంత టిపికల్ పొజిషన్లో ఉన్నామంటే అంత టిపికల్ పొజిషన్లో ఉన్నాము. సో నాలాంటి దాన్ని యూట్యూబ్లో షార్ట్స్ చేసినా కూడా కామెంట్ బాక్స్ ఆన్ చేస్తే మీకు మంచి కామెంట్ పెట్టబుద్ధి కాకుండా మంచిది, బ్యాడ్గా ఎందుకు పెడతారు? ఇది కూడా అడగదలుచుకున్నా. వస్తున్నాయి నా దగ్గర విషయాలు చెప్పడానికి. అంటే నేను పెద్ద ఇది కాదు, నాది మీరు వింటారని కాదు. ఎవరో ఒకరు ఇట్లా చూస్తారు కదా, ఏంటిది ఈమె ఏంటిది ఏం చెప్పింది, ఒక్కొక్కరి విషయాలు తెలుసుకోవాలని ఉంటుంది. సో ఈమె ఏంటిది, ఓహో ఈమె ఇట్లనా, ఈమెంటిది ఈమె ఇట్లనా అని మామూలుగా యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటారు కదా. అట్లనే ఎవరైనా అట్లనే ఎప్పుడన్నా టైంపాస్కో దేనికో అట్లనో ఇట్లనో ఈమె బాధ ఏంది ఏందో ఇందామో అనేమో అట్లా ఎవరైనా చూస్తారు కదా. ఎన్ని ఉన్నాయో తెలుసా నా బుర్రలో. ఒక్కరోజు పడుకున్నప్పుడు మాత్రమే, నిద్రలో మాత్రమే నేను ప్రశాంతంగా ఉండేది. ఆ నిద్ర కూడా సంవత్సరం అవుతుంది. 4 గంటలు 3 గంటలు పడుకుంటాను తెలుసా నేను నిద్ర. ఓన్లీ 4 అవర్స్ 5 అవర్స్ ఎనఫ్. మా హస్బెండ్ నేను ఎన్ని విషయాలు పెట్టాలనుకుంటా లాంగ్ వీడియోలా. అన్నీ నాకు జరిగినాయి. ఉద్దేశించి పెట్టేది అస్సలు కాదు. నేను పెట్టే ప్రతిదీ వేరే వాళ్ళదని చెప్పినా కూడా అది వేరే వాళ్ళది కాదు, అది నాదే. దాదాపు ఒకవేళ చెప్పి ఉంటే గిట్లా నాదైతేనే నేను పెడతా అండి, వేరే వాళ్ళది అస్సలు పెట్టను తెలుసా. నాదైతేనే నేను పెడతా. కామెంట్స్ పెడతారు, మాడిపోయిన ముఖం నువ్వు, ఏం చెప్తాను చెప్పు, మాడిపోయిన ముఖం. ఇక మరి ఏం చేద్దాము, ఒకైనా పెట్టిండు మాడిపోయిన ముఖం అని. మాడిపోయిన ముఖం అని అంటే మరి దేవుడు అంత అందంగా పుట్టియలేదా మరి నన్ను, ఏం చేద్దాం. బొగ్గిబాయిలో పుట్టినా, బొగ్గుబాయిలో పుడితే మరి మాడిపోయిన ముఖం కాకపోతే ఆ ముఖం ఎట్లయితుంది? పుట్టింది అక్కడే పెరిగింది అక్కడే సింగరేణిలా. బొగ్గు ఎక్కడన్నా బొగ్గులాగా ఉండకుండా దాని రూపురేఖలు చేంజ్ అవుతాయా చెప్పుల్లి? హైదరాబాద్కి వచ్చి 11 సంవత్సరాలు నడుస్తున్నాయి. అంత మాత్రాన ఈ బొగ్గు కలర్ తగ్గుతుందా? తగ్గేదేలే, అట్టనే ఉంటుంది. నచ్చితే చూడండి ప్లీజ్, లేకపోతే లేదు. కానీ మాడిపోయిన ముఖము నీ బొందా అని పెట్టిండు ఒకైనా,
అప్పుడెప్పుడు చేసిన వీడియోలకి. సరే, ఎవరైనా చచ్చిపోవాల్సిందే, బొంద పెడతారో కాలెత్తారో వాళ్ళ వంశానికి సంబంధించిన విషయం. నువ్వు నాకేమైనా పెద్ద సుట్టానివా, శత్రువు, అసలు ఏంటిది నువ్వు నాకు? నీ బొంద అని పెడితే ఏమొచ్చింది చెప్పు, నీకు చెప్పు. మనసు ఎంత కలకలు అనిపించబట్టే, కలకలు అనిపించినప్పుడేమో బాధ అనిపిస్తుంది. కోపం వస్తే ఇంటి మీద కాకి నుంచి తిడతారు, ఎరికేనా? ఇంకోళ్ళు పెట్టిళ్ళు బ్లౌజ్ అట, ఆ రెక్కల బ్లౌజ్ ఏంటి అని 2 పేరాలో 3 పేరాలో పెట్టిండండి వెంకటేష్ అయినా. నేను బ్యాడ్ కామెంట్స్ వస్తే స్క్రీన్ షాట్ తీసి పెడతా, ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ తీసి పెట్టుకున్నా. అయితే వెంకటేష్ అనేటైనా ఒక బ్లౌజ్ వేసుకున్నా, ప్రిన్స్ కట్, అది మా సిస్టర్ కుట్టింది. అవి హ్యాండ్స్ కొంచెం మంచిగా ఇంకా పెద్దగా వచ్చినాయి. నేను సన్నగా ఉన్నా కాబట్టి, నాకు బాడీ ఎక్కువ లేదు కాబట్టి అది నాకు చాలా ఎక్కువ అయిపోయింది, అది పెద్దగా కనిపిస్తుంది అన్నట్టు. సో అయినా బాగుంది. ఆ బ్లూ చీర మీదకి నేను ఒకటి కట్టుకొని చేసిన. దాని మీద కామెంట్ ఆయనే 2 పారాగ్రాఫ్లో 3 పారాగ్రాఫ్లో రాసిండు, మీరు ఎక్కల జాకెట్ ఏంటి అండి, పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారు, ఏదైనా వంటలది చేసుకోండి, ఇట్లా చేసి మమ్మల్ని భయభ్రాంతులను చేయకండి అని చెప్పేసి. ఎప్పుడు అది 8 నెలలో 10 నెలలో అవుతున్నట్టుంది. సో నేనే రెక్కల జాకెట్ వేసుకుంటే ఏంటి, బుగ్గల జాకెట్ వేసుకుంటే ఏంటి, ఒళ్ళు కనబడకుండా నేను వేసుకున్నా కదా అన్న. మీకు ఎట్లాంటోళ్ళు కావాలి అంటే నేను ఎవరిని ఉద్దేశించి చెప్తలేను, ఆడవాళ్ళని. ప్లీజ్ మీరు ఎవరైతే ఫీల్ కావద్దు. మీ గురించి అయితే మీ గురించి అయితే నేను అంటలేను. ఏమైనా మంచి ఒళ్ళు కనబడేటట్టు, చీర కడితే నడుము కనబడేటట్టు, ఇక లేకపోతే వెనకాల ఈపు మొత్తం మంచిగా కనబడేటట్టు, మంచిగా స్టైల్గా తయారయ్యి, లిప్స్టిక్లు, లిప్ లైనర్లు, ఐ కాజలు, పైన మస్కరా, ఐబ్రో పెన్సిల్ పెట్టి, ఫుల్ పువ్వులు పెట్టి కొద్దిగా ఎక్స్పోజ్ చేసుకుంటా. గట్లాటోళ్ళకు అయితే మీరు మంచిగా ఎట్లాంటి కామెంట్స్ పెడతారు అని అంటే, క్యూట్, సో నైస్, సో వెరీ. ఒంటి నిండా ఏ బట్టలు అయితే నాకు కప్పుకోవడానికి, ఒంటి నిండా కప్పుకున్నానా లేదా? గదినికి 2-3 పారాగ్రాఫ్లు పెడితివి. నీ భార్య నీకు నచ్చినట్టు ఉంటానా అన్న అంటే కోపం వస్తుంది. నీ పిల్లలు నీకు నచ్చినట్టు ఉంటాలా? వాళ్ళకి నచ్చిన డ్రెస్సులు వేసుకుంటలేరా? మా ఆయనకే ఇబ్బంది కాలేదు ఆ జాకెట్ వేసుకుంటే. మీకేంది? నా బట్టల గురించి మీకెందుకన్నా? నాకు అర్థం కాదు. నేను ఏ బట్టలు వేసుకుంటేంది? మిమ్మల్ని అడకచ్చుకున్నానా? నేనే పైసలు పెట్టుకొని కొనుక్కున్నాయి కదా మరి. అరే నేను వేసుకునే బట్టల గురించి కూడా కామెంట్ అయినా, వామ్మో. ఇంకొకసారి ఏదో టీషర్ట్ వేసుకుని, నాకు అన్నీ ఉన్నాయి. పాయింట్ షర్ట్లు అంటే నాకు చాలా ఇష్టం, జీన్స్ అంటే నాకు చాలా ఇష్టము. ప్రతి ఒక్కరూ వయసుకు తగ్గట్టే ఫుడ్ తింటున్నారా? అది అరిగినా అరగకుండా తినట్లేదా? వయసుకు తగ్గట్టే బట్టలు వేసుకుంటున్నారా? మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మనం కొనుక్కుందామని ఫ్యాషన్ ఉండట్లేదా మీరు? మేము అట్లాంటోళ్ళం కాదా? మీకేనా ఆశలు ఉంటాయి, మాకు ఉండయా? జీవితం ఒకటేసారి వస్తుంది, అన్ని రకాలు వేసుకోవాలని అనుకుంటారు, మీరు వేసుకోరా? కొద్దిగా మంచిగా తయారైతే చాలు. మంచిగా మీరు కొద్దిగా మంచిగా తయారయ్యారు అనుకో అన్నలు, కొందరు చెప్తాన్నా, ఏదైనా ఫంక్షన్కి పోతే ఇట్లా చేతులు అనుకుంటా, ఈ అమ్మాయి నన్ను సుత్తందా సుత్తలేదా ఇదనని ఇట్లా అనుకుంటా, కొంచెం అటు కొద్దిగా లుక్కులు ఇచ్చుకుంటా, ఇట్లా అనుకుంటా, సుత్తందా సుత్తలేదా. ఎందుకన్నా జస్ట్ అట్లా చేస్తారా లేదా? వట్టిగా ఇట్లా చిన్నగా అట్లా జస్ట్ నాటి పనులు. మిమ్మల్ని ఎవరన్నా ఏమన్నా అంటున్నారా? మేమేమన్నా చూడొద్దన్నామా? మస్తు మందిని చూసిన అట్లాంటోళ్ళని. మా ఫ్యామిలీలా ఉంటారు అట్లా కొందరు, అట్లా జస్ట్ అట్లా చిలిపిగా అట్లా కాసేపు బయట సరదాగా అన్న ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేస్తారు. ఇది వేసుకున్నావు అది వేసుకున్నావు, ఒంటి నిండా కప్పుకున్నామా లేదా? ఏ బట్టలైనా మంచిగా రెడీ అయ్యి మంచిగా ఇదయ్యి ఇట్లా ఉన్న వాళ్ళకి మాత్రము సో క్యూట్, నాటీ, వావ్, సూపర్, ఎక్సలెంట్ ఇక ఇట్లా పెడతారు కామెంట్లు. నేను అట్లా పెట్టమని నేను అనట్లేదు. ఒక మ్యాటర్ నుంచి ఒక మ్యాటర్కి వచ్చిన. సో నాకు కొంచెం
చెప్పడం రాదు, మీరే అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. సో ఇంతవరకు నా బాధను విన్న వాళ్ళకి చాలా ధన్యవాదాలు.